హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు A50s అనేది అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కూడాను A50s ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. నాకు ఇంట్లో రికార్డ్ చేయాలంటే కొంచెం నాయిస్ అనేది వస్తుంది. అందువల్ల ఏంటంటే కార్లో కూర్చొని రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే ఎటువంటి మైక్ పెట్టాల్సిన పని లేదు, జస్ట్ హోల్డర్కి పెట్టి రికార్డ్ చేస్తాను అనమాట. ఒకసారి చూడొచ్చు క్వాలిటీ అనేది. ఇది 1080pలో రికార్డ్ చేస్తాను అనమాట, 30 fps. నెక్స్ట్ ఏంటంటే దీని యొక్క అన్బాక్సింగ్ అనేది చూసేసేయండి. ఫస్ట్ అన్బాక్సింగ్ చూసిన తర్వాత ఫైనల్గా దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఇది నేను ఎందుకు తీసుకున్నానో, తీసుకోవచ్చా లేదా అనే దానికోసం ఫైనల్ నేను మళ్ళీ మాట్లాడతాను ఈ ప్రైస్ రేంజ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇదే మనకి శాంసంగ్ నుంచి వచ్చిన A50s అండి. దీన్ని ఒకసారి అన్బాక్స్ చేద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేయగానే మనకి దీనిలో బిల్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, మనకి ఈ సేల్లో మనకి 12,600 అనేది పడడం జరిగింది అనమాట. యాక్చువల్ దీని యొక్క ప్రైస్ అనేది ₹1 14,000 పెట్టారు. ఇది స్టార్టింగ్లో మనకి 20,000 ప్లస్ ఉందన్నమాట, 20,000 ప్లస్. ఇప్పుడు కూడా చూడవచ్చు, మనకి సేల్ అయిపోయిన తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది ₹18,500 అనేది పెట్టారనమాట. ఒకసారి బాక్స్ అనేది పక్కన పెడతాను. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు, ఇలా ఉంది బాక్స్ పైన A50s అని రాసింది. ఇంకా మన సైడ్లో కనుక చూసినట్లయితే బార్ కోడ్ అనేది ఉంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే దీని యొక్క స్పెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. పైన IME నెంబర్స్, ఇక్కడ A50s గెలాక్సీ బ్రాండింగ్ అనేది ఉంది. ఒకసారి బ్యాక్ దీని యొక్క స్పెక్స్ అనేది చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, దీని యొక్క స్పెక్స్ అనేది చూద్దాం. ఇప్పుడు దీని మీద గెలాక్సీ A50s అని రాసింది. ఇక్కడ చూసినట్లయితే ఇన్ఫినిటీ యూ డిస్ప్లే అని ఉంది. ఇక్కడ చూసినట్లయితే ట్రిపుల్ కెమెరా అని ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ అని ఉంది. మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే 4G LTE అని ఉంది. ఆక్టా కోర్ ప్రాసెసర్, మనకి 16.21 సెంటీమీటర్స్ అని ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకి 6.4 ఇంచెస్ వస్తుంది అనమాట. ఫుల్ రెక్టాంగిల్ అంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 15.76 సెంటీమీటర్స్ అండి, 6.2 ఇంచెస్ అనమాట. రౌండెడ్ కార్నర్స్ వస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అంటున్నారు. AMOLED డిస్ప్లే అంటే ఇక్కడ చూసినట్లయితే 48 MP మెయిన్ కెమెరా, బ్యాక్ కెమెరా ఉంటుందన్నమాట. నెక్స్ట్ 5 మెగాపిక్సెల్ అనేది డెప్త్, 8 మెగాపిక్సెల్ అనేది వైడ్ యాంగిల్ అనమాట. ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అది 48+5+8 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో వస్తుందండి. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుందన్నమాట. 128GB వేరియంట్ ఫ్రెండ్స్. ఇది మనకు 128GB స్టోరేజ్, 4GB ర్యామ్ అనేది ఉందన్నమాట ఇందులో. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే మేక్ ఫర్ ఇండియా ఉంది. ఇది ఇండియా కోసం డిజైన్ చేయబడింది అనమాట. మేక్ ఫర్ ఇండియా అంటే ఇండియాలోనే యూజ్ చేయాలి, మీకు తెలిసిందే, వేరే దేశంలో యూజ్ చేయడానికి అవ్వదన్నమాట. ఓపెన్ చేద్దాం సీల్ అనేది. ఓకే ఫ్రెండ్స్, సీల్ అనేది ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి మొబైల్ అనేది ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఫస్ట్ మొబైల్ తీసి పక్కన పెడదాం. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ అనేది చూడొచ్చు, చాలా స్టైలిష్గా ఉందండి ఇది కలర్ అనేది. చూసారు కదా, దీని మీద ఒక పేపర్ అనేది ఉంది. ఫస్ట్ ఇది పక్కన పెడదాం. ఇంకా బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ కనుక చూస్తున్నట్లయితే దీనిలో హైలైట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి దీనిలో ఇయర్ ఫోన్స్ కూడా రావడం ఉంది. శాంసంగ్ బేసిక్ ఇయర్ ఫోన్స్ ఇస్తుంది కదా, హెడ్ ఫోన్స్ అండి. వీటి క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. మీకు శాంసంగ్ హెడ్ ఫోన్స్ కొంచెం ఆల్రెడీ తెలిసిందే. పర్లేదు ఫ్రెండ్స్, ఇది మనకి మిడ్ రేంజ్ మొబైల్ కాబట్టి 20,000 అబవ్ కాబట్టి కొంచెం బాగున్నాయి క్వాలిటీ ఇయర్ ఫోన్స్ అనేవి పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ కనుక చూస్తున్నట్లయితే మనకి USB Type-C కేబుల్ ఉంటుందండి. ఇక్కడ కనుక చూస్తున్నట్లయితే మనకి USB Type-C కేబుల్ అండి. ఇది కేబుల్ని కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఛార్జర్ ఫ్రెండ్స్, ఇది మనకి 15 వాట్స్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. 15 వాట్స్ ఛార్జర్ అండి. ఇది మనకి పర్లేదు, 15 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు. ఇందులో బ్యాటరీ మనకి 4000 mAh ఉంది కాబట్టి సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఏముంది, బ్యాక్ పైన ఉంటుకొని ఉండిపోయింది. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఏదో మిస్ అయింది అనుకున్నా. ఫ్రెండ్స్, ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఒక TP కేసు, ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అనేది ఇవ్వడం జరిగింది. సిమ్ ఎజెక్టర్ టూల్ అనేది ఇచ్చారు. ఇది దీనికే ఉన్నాయండి. నెక్స్ట్ ఇందులో TP కేసు అనేది ఉంది. ఒకసారి కేసు కూడా ఓపెన్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఇందులో కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక క్విక్ స్టార్ట్ గైడ్, ఒరిజినల్ లాక్ గైడ్ అని ఉంది. ఇక్కడ చూస్తున్నట్లయితే వారంటీ కార్డ్ అని రాస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ ఇందులో ఉండవన్నమాట. నెక్స్ట్ కేసు కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుందండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. TP గ్లాస్ ప్యూర్ వైట్ అయితే కాదు, కాకపోయినప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ కేసు చాలా బాగుందన్నమాట. ఒకసారి ఈ కేసులో పెట్టి చూద్దాం. దీనిపైన కూడా ర్యాపర్ అనేది ఉంది, ఓపెన్ చేయలేదు. ఇవన్నీ పక్కన పెడదాం ఫ్రెండ్స్. ఫస్ట్ దీంతో వచ్చిన యాక్సెసరీస్ అనేది మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్. మనకు మొబైల్తో వచ్చిన కనుక చూసినట్లయితే డివైజ్, మన సిమ్ ఎజెక్టర్ పిన్, నెక్స్ట్ ఒక పోచ్, మనకి స్టార్టింగ్ గైడ్, వారంటీ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి 15 వాట్స్ ఛార్జర్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఒక యూఎస్బీ కేబుల్ అనేది రావడం జరిగింది. ఇంకోటి మనకి సామ్సంగ్ స్టాండర్డ్ హెడ్ ఫోన్స్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చిన యాక్సెసరీస్. ఇప్పుడు మొబైల్ అనేది బూట్ చేసి చూద్దాం. ఒకసారి మొబైల్ అనేది ఇప్పుడు ఫిజికల్ వారు అనేది చెక్ చేద్దాం. ఒకసారి దీని మీద ఒక ర్యాపర్ అనేది ఉంది. ఈ ర్యాపర్ అనేది ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ అయితే చూడొచ్చు మనం. చాలా ప్రీమియంగా లుక్ కనబడుతుందండి. డిజైన్ కనుక చూస్తున్నట్లయితే చూడొచ్చు, మీకు చాలా షైనీగా ఉంది. మనకి ఇక్కడ ఒక కలర్ మధ్యలో ఒక కలర్ అనేది రావడం జరిగింది. చాలా స్టైలిష్గా ఉందండి. ఇక్కడ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది రావడం జరిగింది. మనకి 48 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అనమాట. ఒక టోన్ ఫ్లాష్ అనేది రావడం జరిగింది. సింగిల్ టోన్ ఫ్లాష్ అనేది. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ అనేది ఉంది. ఇంకా నెక్స్ట్ బాటంలో కనుక చూసుకున్నట్లయితే మనకి యూఎస్బీ టైప్ సి, 3.5 హెడ్ ఫోన్ జాకు, ఒక మైకు, నెక్స్ట్ స్పీకర్ గ్రిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అలా చూసుకున్నట్లయితే ఇటువైపు మనకి ఎస్డీ కార్డ్ స్లాట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి 2 సిమ్ కార్డులు ప్లస్ ఒక మెమరీ కార్డు వేసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి ఇందులో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది ఉంది పైన. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ రాకర్ బటన్, పవర్ బటన్ అనేది ఉంది. ఇంతే ఫ్రెండ్స్ ఇందులో. ఇంకా మన పైన కనుక చూసినట్లయితే యూ డ్రాప్ నాచ్ అనేది ఉంది. ఈ నాచ్లో కనుక చూసినట్లయితే మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన మొబైల్ అనేది ఒకసారి బూట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొబైల్ అంటే బూట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, మొబైల్ అనేది ఈ విధంగా ఉంది. మనకి ఇది సూపర్ అమ్లెడ్ డిస్ప్లే అండి. చాలా బాగుంది. సూపర్ అమ్లెడ్ ప్లస్ డిస్ప్లే అంటే. కెమెరా చూద్దాం ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, కెమెరా ఇది ఫోటో మోడ్, నెక్స్ట్ వీడియో మోడ్. ఇంకా మోర్ అనే దానిలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకి ఫుడ్ మోడు, నైట్ మోడు, పనోరామా మోడు, స్లో మోషను, సూపర్ స్లో మోషను, నెక్స్ట్ ప్రో మోడు, హైపర్ ల్యాప్స్ అని ఉందన్నమాట. నెక్స్ట్ ఫోటో లైవ్ ఫోకస్ మోడ్ కూడా ఉందండి. లైవ్ ఫోకస్ మోడ్ అంటే మనకి బొకే ఎఫెక్ట్ ఇక్కడ బ్లర్ మనం ఎంత కావాలంటే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ ఫోటో తీసినది కూడా అనేది చేసుకోవచ్చు. సెట్టింగ్స్ కనుక చూసినట్లయితే మనకి రియర్ వీడియో సైజ్ అనమాట, ఫుల్ హెచ్డి రెజల్యూషను. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 4K సపోర్ట్ కూడా ఉందండి. ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడవచ్చు మనకి హెచ్డి, ఫుల్ హెచ్డి, 4K కూడా ఉంది. 3840x2160 ఉంది. ఇది రియర్ కెమెరా అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ కెమెరా కూడా చూద్దాం. డిఫాల్ట్గా 1080pలో ఉంది, ఇది కూడా మనకి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఫ్రంట్ కెమెరా కూడా మనకి 3840x2160 అంటే ఫ్రంట్ కెమెరా కూడా 4K అనేది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే హై ఎఫిషియన్సీ వీడియో స్టెబిలైజేషన్ అని ఉంది. వీడియో స్టెబిలైజేషన్ కూడా మనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు చెక్ చేద్దాం. మ్యాక్సిమం 4K ఉండకపోవచ్చు, 1080p అనేది స్టేబుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, పిక్చర్ జూమ్ అయింది, చాలా బాగుంది. చూడొచ్చు, జూమింగ్ చేసినా సరే డీటెయిల్స్ ఏమి మిస్ అవ్వట్లేదు. బ్యాక్ కెమెరా క్వాలిటీ పర్వాలేదు. ఒకసారి దీన్ని చెక్ చేస్తాను. చెక్ చేసినాక మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇందులో ఇంకో స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి NFC సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ మనకి బ్లూటూత్ కూడా బాగానే ఇచ్చారు సామ్సంగ్ వాళ్ళు. డిఫాల్ట్గానే అమెజాన్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ వీడియో కావచ్చు, డైలీ హంట్ కావచ్చు, నెట్ఫ్లిక్స్, స్నాప్చాట్, మనకి సామ్సంగ్ పే అనేది ఉంచుతారు కదా. ఈ సామ్సంగ్ పే సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి ఇందులో NFC సపోర్ట్ ఉండడం వల్ల మనకు అదొక యూజ్ ఉందండి. అది NFC సపోర్ట్ ఏంటి, దాని గురించి చాలా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఫ్రెండ్స్, నేను ఫేస్ లాక్ అనేది సెట్ చేశాను. విత్ స్పెట్స్, వితౌట్ స్పెట్స్ కూడా సెట్ చేశాను అనమాట. బాగానే పనిచేస్తుంది. ఫేస్ లాక్ అయితే ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ కూడా యాడ్ చేశాను అనమాట. అది కూడా చూపిస్తాను మీకు. ఫేస్ లాక్ అయితే బాగానే పనిచేస్తుందండి. ఇప్పుడు చూడొచ్చు మీరు, నేను వితౌట్ స్పెట్స్ అనేది యాడ్ చేశాను. ఇది బాగానే తీసుకుంది. చూడొచ్చు ఇక్కడ ఒకసారి మనం వెంటనే అన్లాక్ అయింది. మనం స్వైప్ చేస్తే అది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ పైన లాక్ సింబల్ ఓపెన్ అయినట్లు చూపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఫేస్ లాక్ అయితే పర్వాలేదు. ప్రీవియస్ జనరేషన్తో పోల్చినట్లయితే ఇది బాగానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కదా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా పనిచేస్తుంది బాగానే. కానీ కాకపోతే అల్ట్రాసోనిక్ కాదు కాబట్టి, బడ్జెట్ రేంజ్లో కాబట్టి పర్వాలేదు, అంత యాక్యురేట్ అయితే లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం టెంపర్ గ్లాస్ ఆన్ చేసినట్లయితే మళ్ళీ ఒకసారి ఫింగర్ ప్రింట్ మళ్ళీ ఒకసారి చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, నేను ఇండోర్లో ఒక ఫోటో అనేది తీసాను. ఈ విధంగా ఉంది, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ అనమాట. నెక్స్ట్ 1080pలో అవుట్డోర్లో కూడా ఒకటి తీసాను. కాకపోతే ఆడియో అనేది అందు నుంచి రికార్డ్ చేయలేదన్నమాట. దానికి మనకి సెల్ఫీ స్టిక్ జాక్ పడడం వల్ల అవ్వలేదు. నెక్స్ట్ కూడా కానీ చూసినట్లయితే మనకి ఇప్పుడు ఇమేజ్ స్టెబిలైజేషన్ కోసం కూడా కొన్ని వీడియోస్ తీసాను. ఒకసారి అలా కిందకి నడుచుకుంటూ వెళ్తున్నాను చూడండి, ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఎలా ఉందనేది. నేను 1080pలో రికార్డ్ చేస్తున్నాను అనేది. అలా కిందకి నడుచుకుంటూ వెళ్తున్నాను, మళ్ళీ అలా నడుచుకుంటూ పైకి ఎక్కుతున్నాను అనమాట. స్టెబిలైజేషన్ పర్వాలేదు, బాగానే ఉందన్నమాట. మనకి ఇది సూపర్ స్టడీ మోషన్ ఉండడం వల్ల స్టెబిలైజేషన్ కూడా బాగానే పనిచేస్తుంది 1080pలో. ఈ వీడియో నేను ఎప్పుడో రికార్డ్ చేశాను ఫ్రెండ్స్, కాకపోతే 1 month పైన అవుతుంది. కాకపోతే ఎడిట్ చేయడానికి టైం లేక అలా ఉంచేసాను అనమాట.
ఇది చూడొచ్చు ఇండోర్లో అనమాట తీసింది నేను. ఇండోర్లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా శాంపుల్ అనమాట. మనకి ఈవినింగ్ టైంలో ఇది షూట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఈ వీడియోలో ఏంటంటే నేను జస్ట్ దీన్ని ఒక శాంపిల్స్ కూడా పెట్టాను. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇది నేను దసరా సేల్స్లో కొన్నాను. 12,600 పడింది నాకు. అప్పుడున్న ప్రైస్కి, అప్పుడున్న సిచ్యువేషన్కి మనకి దీనికి కాంపిటేటర్గా M21 ఒకటే ఉందన్నమాట. M21 చూసినట్లయితే అందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఎనేబుల్ లేదు. అది ఆల్రెడీ M21 ఉంది, నేను తీసుకున్నాను ఆల్రెడీ బిఫోర్ సేల్స్లో. ఆల్రెడీ ఈ సేల్స్లో కూడా M21 మా ఫ్రెండ్కి రిఫర్ చేశాను అనమాట. 12,500 రూపాయలు, మనకి బడ్జెట్లో 11,500కి వస్తుంది అనమాట. వాల్యూ ఫర్ మనీ, అది కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇది తీసుకోవడానికి రీజన్ అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది 32 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. దానికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. దానికి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఉండదు. దీనికి 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ప్లస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది, NFC సపోర్ట్ ఉంటుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఇన్ని స్పెక్స్ ఉన్న ఫోన్స్ అయితే ఏవీ లేవు. మనకి 12,000 రూపాయలు ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్న మొబైల్స్ అయితే ఏవీ లేవు అనమాట. ప్రజెంట్ ఎవరైనా సరే ఈ ప్రైస్లో స్పాట్ అయితే ఖచ్చితంగా ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ NFC సపోర్ట్ ఉన్న మొబైల్స్ కూడా మనకి అరౌండ్ 20,000 వరకు రీచ్ అయిన మొబైల్స్లో కూడా NFC సపోర్ట్ అనేది కూడా లేదనమాట. ఇందులో NFC సపోర్ట్ కూడా ఉంది. అందుకని నేను ఈ ప్రైస్ రేంజ్ ఇది పర్చేజ్ చేసిన. యాక్చువల్గా సేల్స్లో నేను ఇంకా హయ్యర్ వేరియంట్ తీసుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా ఐఫోన్కి వెళ్దాం అనుకున్నాను యాక్చువల్గా. కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా మనకి 5G ఫోన్స్ లాంచ్ అయ్యాయి కదా. మళ్ళీ నెక్స్ట్ 6 months ఆర్ 1 yearలో మళ్ళీ మొబైల్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ అది తక్కువ రేటుకి అమ్మే బదులు ఇది బెటర్ కదా అనే ఉద్దేశంతో నేను ఇది తీసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్, 5G అనే దానికోసం మన అంబానీ గారు ఆల్రెడీ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. 5G అనేది మ్యాక్సిమం ఈ ఇయర్ ఎండింగ్కి లేకపోతే జనవరి ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్ జనవరిలో అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం ఒక 6 months లోపలే నెక్స్ట్ ఇయర్ 5G ప్రపంచం అయితే అయిపోతుంది. చూడొచ్చు. అప్పుడు ఒకసారి మనం అప్గ్రేడ్ అవ్వాల్సి వచ్చినట్లయితే మనం ఇంత ప్రైస్ పెట్టి ఇప్పుడు కొంటే వేస్ట్ అనే ఉద్దేశంతో ఈ మొబైల్ అనేది నేను తీసుకోవడం జరిగింది. ఈ మొబైల్ కూడా నేను తీసుకునేవాడిని కాను. కాకపోతే ఏంటంటే నా మొబైల్ అనేది, పాత మొబైల్ అనేది కింద పడి బ్రేక్ అయింది, గ్లాస్ బ్రేక్ అయింది. ప్లస్ మొబైల్ కూడా కొంచెం వాయిస్ ప్రాబ్లం వచ్చింది అనమాట. అది ఎక్స్చేంజ్లో పెట్టి ఈ మొబైల్ అనేది తీసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై